హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్‌కి స్వాగతం. సంక్రాంతి పండగకి స్వీట్లు తయారు చేసుకుంటాం కదా! ఈరోజు బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది మైదా పిండితో కాకుండా గోధుమ పిండితోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. పక్కా కొలతలతో చేస్తే నేను చెప్పిన కొన్ని ట్రిక్స్ పాటిస్తే అవి క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు నేను ఈ గిన్నె కొలతతో గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలో మీరు అంత తీసుకొని మీ కొలతల ప్రకారం తీసుకోండి. ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోండి. ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా వంట సోడా, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకుంటే డాల్డా కానీ వెన్నె కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ ఉప్పు, సోడా అవన్నీ వేసుకున్నాం కదా, వంట సోడా అవన్నీ వేసుకున్నాం కదా. నెయ్యి బాగా కలుపుకోవాలి. రబ్ చేస్తూ కలుపుకోవాలండి. బాగా పిండికి బాగా పట్టుకోవాలి ఆ నెయ్యి అనేది. మనం ఇలా ముద్ద కడితే పిండి ఇలా ముద్దలాగా ఉండిపోవాలి. విడిపోతే కొంచెం ఇంకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా అలాగ ఉండాలి. తర్వాత మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని, మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ నానబెట్టుకోవాలి పిండిని. దానిపైన కొంచెం నెయ్యి వేసేసుకొని కవర్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత చిన్న ఉండలుగా తీసుకొని మనం గవ్వ చెక్క లేకున్నా కూడా మనము జాలిగంట మీద ఇలా చేసుకోవచ్చండి. ఇదొక ట్రిక్. ఒకసారి చూడండి ఇలా చేస్తున్నాను నేను. చిన్న మరీ లావు ఉండలు కాకుండా చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేసుకొని ఇట్లా జాలిగంట పైన పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. అంతే సింపుల్గా మనకి రెడీ అయిపోతాయి గవ్వలు. చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. అలా ఎవరు రాని వాళ్ళు కూడా ఒక 2, 3 చేస్తే వచ్చేస్తుంది అదే. ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్టు చేసి ఇలా తిప్పుకోవాలి. అంతే అండి, గవ్వలు రెడీ అయిపోయాయి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మన గవ్వ చెక్క లేకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి సింపుల్ మెథడ్లో ఎంత బాగా వస్తున్నాయి కదా. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిపైన ప్రత్యేకంగా గవ్వ చెక్క తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీనిపైన మనకు ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది. ఇప్పుడు జాలిగంట దానిపైన ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చెక్క ఉంటే పర్లేదు, కానీ లేని వాళ్ళు దీనిపైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. చూడండి అన్నీ అదే షేప్లో వచ్చాయి. చూడండి చాలా బాగా వచ్చాయి అన్నీ. గవ్వ షేప్ వచ్చిందా చూడండి ఒకసారి. వచ్చేసింది కదా గవ్వ షేపు. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో మందపాటి కడాయిలో ఆయిల్ వేసుకొని మంట మీడియం సైజ్ కాకుండా హై కాకుండా లో కాకుండా మీడియం సైజ్ పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక చిన్న పిండి ముద్ద వేసి చూసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని. తర్వాత కడాయికి సరిపోయినంత గవ్వలు వేసుకొని వేయించుకోవాలి.
నేను చెప్పిన విధంగా నెయ్యి, వంట సోడా, కొంచెం ఉప్పు వేసి ఈ మెథడ్‌లో చేసుకున్నారంటే గవ్వలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ ట్రిక్‌తో చేసి చూడండి. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసుకొని చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి గవ్వల్ని. చూడండి ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకోవాలి. కొంచెం కూడా ఆయిల్ పట్టుకోలేదు గవ్వల్ని కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోలేదు అసలు. ఎందుకంటే మనం నెయ్యి వేసాము, దాంట్లో కొంచెం వంట సోడా వేసాం కదా. నూనె అసలు ఏం పట్టుకోదు. మిగతావన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు గవ్వల్ని వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువనే పడుతుంది ఇది వేగడానికి. ఎందుకంటే మీడియం సైజులో పెట్టుకొని వేయించుకుంటున్నాం కదా, బాగా లోపల కూడా బాగా పచ్చిదనం లేకుండా బాగా వేగుతాయన్నమాట. మనం హైలో పెట్టామంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా మీడియం సైజు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని వేయించుకోవాలి. అప్పుడైతేనే లోపలంతా బాగా క్రిస్పీగా ఉంటుంది. పచ్చిగా ఉండకుండా చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. తీసేసుకొని అన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి అన్నీ. తర్వాత ఇప్పుడు మరి ఒక గిన్నెలో మనం ఎంతైతే గోధుమ పిండి తీసుకున్నామో చూడండి చూడండి ఈ కలర్ రావాలి అన్నీ గవ్వలు. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఒకసారి నేను ఒకటి విరిచి చూస్తున్నాను, చూడండి. తుంచి చూస్తున్నాను, చూడండి ఒకసారి. లోపలంతా గుల్లగా ఉంది బాగా. ఇలా ఉంటే బాగా మనకి బెల్లం పాకం కూడా బాగా పట్టేసి బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం ఎంతైతే పిండి తీసుకున్నామో గోధుమ పిండి, దానికంటే కొంచెం తక్కువగా బెల్లం తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముదురు పాకం కాకుండా మరి లేత పాకం కాకుండా పాకం ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి దీంట్లోనే. మంచి క్వాలిటీ బెల్లం అయితే చెత్త ఏమి ఉండదండి. ఒకసారి చెక్ చేసుకోండి, చెత్త ఉందా లేదా. వడపోసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు పాకం మరి అంత ముద్రగా కాకుండా అంత లేతగా కాకుండా అయిపోయింది, రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా వేడి కొంచెం తగ్గిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము గవ్వల్ని వేసుకొని కలుపుకోవాలి. అప్పుడైతేనే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకాన్ని. చూడండి ఎంత బాగా ఉన్నాయో, జ్యూసీగా. మనకి ఒక అరగంట అయిన తర్వాత బాగా పాకం పట్టేసుకుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, జ్యూసీగా. మీకు నచ్చినట్లయితే